అసలు ఎప్పుడైనా ఆలోచించిరా జంక్ ఫుడ్ ఎందుకు అంత ఎడిక్టివ్ గా ఉంటదని చెప్పి? తెలియకపోతే రీల్ మొత్తం చూస్తే మీకు సైంటిఫిక్ వేలో అర్థమైపోతుంది. నమస్తే జిమ్ రాజ్, నా 30 డేస్ జంక్ ఫుడ్ తో 6 ప్యాక్ ఛాలెంజ్ లో డే 8 కి మీకు స్వాగతం. జంక్ ఫుడ్ లో ఉన్న షుగర్, సాల్ట్, ఫ్యాట్ ఈ కాంబినేషన్ ని హైపర్ పలెటబుల్ ఫుడ్స్ అంటారు. అది మన బ్రెయిన్ లో డోపమిన్ అనే కెమికల్ ని బూస్ట్ చేస్తుంది. సో దట్స్ ద ప్లెజర్ హార్మోన్. ఇక మనం ఎప్పుడైనా జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఫీల్ గుడ్ సిగ్నల్స్ పాస్ అయితే మన బ్రెయిన్ కి, బట్ ట్విస్ట్ ఏంటంటే స్లోగా మన బ్రెయిన్ దానికి అడాప్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం సేమ్ ప్లెజర్ కోసం మళ్ళా తినబోతే అవుతుంది అదే ఫుడ్ ఐటమ్. ఇక దాన్నే క్రేవింగ్స్ అంటాం మనము. క్లీన్ ఫుడ్ లో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి, బట్ జంక్ ఫుడ్ లో మోస్ట్లీ ఎంప్టీ క్యాలరీస్ ఉంటాయి. సో స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ అవ్వదు. ఇక అట్లా అవసరమైన దానికన్నా ఎక్కువ ఫుడ్ తింటాం మనం. ప్లస్ జంక్ ఫుడ్ ఫాస్ట్ గా డైజెస్ట్ అవ్వడంతో బ్లడ్ షుగర్ లెవెల్ స్పీడ్ గా స్పైక్ అవుతాయి అండ్ వెంటనే క్రాష్ కూడా అవుతాయి. సో అందుకే జంక్ ఫుడ్ తిన్న ఒక 1 అవర్ తర్వాత మనకి లోగా ఫీల్ అవుతాం. ఇక ఆ సిచ్యువేషన్ లో మళ్ళా మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో ఇట్లా జంక్ ఫుడ్ మనకి ఎడిక్టివ్ గా అయిపోతుంది. బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఎప్పుడైనా జంక్ ఫుడ్ తినేటప్పుడు క్లీన్ హై ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేయండి. ఎందుకంటే దాని వల్ల డైజెషన్ స్లో అయ్యి హంగర్ లెవెల్ తగ్గుతుంది. అండ్ మళ్ళీ ప్రోటీన్ యాడ్ చేస్తేనేమో స్టమక్ ఫుల్ ఉండి క్రేవింగ్స్ తక్కువ చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వాటర్ హైడ్రేషన్ చేస్తుంది మీ బాడీకి. అండ్ అన్నెసెసరీ క్రేవింగ్స్ ని కూడా అవాయిడ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సరే మళ్ళీ పోయోసా.